జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాళేశ్వరం అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ విచ్చలవిడిగా ప్రచారం చేస్తుందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 500 రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారని, అవినీతి సొమ్ముతో కుట్ర చేస్తున్నారా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. 2 సంవత్సరాలు పూర్తి కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 500 రోజుల్లో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుందని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్లతో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధ్యత తీసుకుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్లో స్థానికులందరూ కూడా మాకు స్థానిక నాయకత్వం కావాలా, మా బాధలు వినేటోళ్ళు కావాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటోళ్ళు కావాలని ఎంతో బలమైన అభిప్రాయం ఉండే. ఎన్నో సర్వేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించడం అది మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి నేను అనుకుంటున్నాను. రేపు ఈరోజు కాంగ్రెస్ అవకాశం గెలిపించుకోవడానికి కూడా పెద్దలు, మంత్రివర్యులు, చైర్మన్స్ అందరు కష్టపడుతున్నారు. ఇక మన బాధ్యత, మన ప్రాంత పెద్దల బాధ్యత, ప్రాంత యువకుల బాధ్యత కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి పెద్దలు సీనన్న గారి గౌరవం నిలబెడతారని, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి గౌరవం నిలబెడతారని కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడానికి ఈ కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్ అంతా కూడా 80, 85, 90 సంవత్సరాలున్న ప్రముఖులంతా కూడా నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా సీనియర్ సిటిజన్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ, అనేక మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, వివిధ పార్టీ హోదాల్లో ఉన్న ముఖ్యులు, కార్యకర్తలందరికీ నమస్కారం. చాలా సంతోషమన్నా, కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద మీకు ఎంత పూర్తి నమ్మకము, విశ్వాసము ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ అందరి కృషితో మీలాంటి వాళ్ళు నడుము కట్టి ముందుకు కాలు అడుగులు అడిగి ముందుకేస్తుంటే నవీనన్న గెలుపు నల్లేరు మీద నడకలాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి మెజార్టీతో మీ దీవెనలతో నవీనన్న గెలవబోతున్నాడు. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ దీవెనలతో మళ్ళీ రాబోతున్నాడు. ఇక ప్రధానమైన సమస్య ఏదైతే సీనియర్ సిటిజన్స్ కోసం గతంలో కొంత స్థలం ఇచ్చి అది పెండింగ్ ఉందని చెప్పారు. ఆ శాఖ మంత్రిగా వాటిని ఎలా క్లియర్ చేయాలనో, అదే రకంగా రెగ్యులైజేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఈ ఆస్తుల్లో ప్రైవేటుకి సంబంధించిన మన వాళ్ళందరూ ఇళ్లు కట్టుకొని తరతరాలుగా ఒక 100 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎలా ప్రొటెక్ట్ చేయాలనో తప్పకుండా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారులు పిలిచి మీకు ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా పిలిచి స్థానిక శాసనసభ్యుడిగా మీరు దీవించే నవీన్ తమ్ముడు, కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారు కూడా వస్తారు. తప్పకుండా మీ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని సూచనలకు అనుగుణంగా మీ ఎవరికి శాశ్వతమైన సమస్యని ఈ ప్రభుత్వ పక్షాన తీర్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కల్పిస్తూ బాధ్యత తీసుకుంది.